హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇక్కడ ఏంటో పెసలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్టు ఉప్మా చేశానండి. పెసలు అయితే నైట్ నానబెట్టుకున్నాను. అందులో ఓ టీ గ్లాస్ పెసలు వేసుకున్నామంటే హాఫ్ గ్లాస్కి రైస్ వేసుకుంటే సరిపోద్ది. దోశలు అయితే క్రిస్పీగా వస్తాయి. ఇంకా అది మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. ఇంకా ఇక్కడైతే చట్నీకి అని చెప్పి శనగపలుకులు అయితే ఫ్రై చేస్తున్నాను. కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో శనగపలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇంక ఇక్కడైతే దోశలు రేకు పెట్టి దానిపైన లైట్గా ఆయిల్ వేసి ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ చేసామంటే ఇంకా దోశ అయితే అంటకుండా వస్తుంది. బాగా హీట్ అవ్వాలి పైన. మేము హీట్ అయిన తర్వాత దానిపైన వేసుకున్నామంటే చూసారు కదా, అలా హీట్ అయిన తర్వాత వేస్తే దానిపైన ఆనియన్ బాగా రోస్ట్ చేసి వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది, అంటదు, అంటకుండా బాగా వచ్చేస్తుంది. ఆ దోశ అలా పైకి లెగిసిపోద్ది, ఇంకా మనం తినక్కర్లేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాబుకి అయితే ఇంకా హాఫ్ డే స్కూల్ కదా, బాబు పెసరట్టు తిండని చెప్పి ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. దీనికి కూడా అయిపోద్దని చెప్పి ఇంకా బాబుకి ఉప్మా పెట్టే తినేసి వెళ్ళిపోయాడు. మాకైతే పెసరట్టు ఉప్మా చేద్దామని ఇక్కడైతే పెసరట్టు వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే గుండగా కట్ చేసుకొని దానిపైన వేసి దోశ రెండు వైపులు బాగా రోస్ట్ అయిన తర్వాత దానిపైన ఉప్మా వేసుకొని కొంచెం కలిపెట్టి ఉప్మా దానిపైన స్ప్రెడ్ చేసిన తర్వాత దోశలో ఒక పక్క ఫోల్డ్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోద్ది. ఇంకా పెసరట్టు ఉప్మా అయితే హాఫ్ డేస్ వలన అయితే వంట తొందరగా చేసేయాలని టెన్షన్ ఏమీ లేదు. బాబు మధ్యాహ్నం వస్తాడు కాబట్టి వచ్చే ముందు చేసుకుందామని చెప్పి ఇంకా పెసరట్లకి అయితే వేద్దామని చెప్పి నైట్ అయితే పెసలు నానబెట్టుకున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈరోజు అయితే సాంబార్ చేసి వడియాలు అయితే వేపాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, పెసరట్టు ఉప్మా అయితే చేసేసాను. ఇంకా చూడండి, ఇక్కడ వీడియో తీస్తుంటే పాప ఎలా వీడియో కెమెరాగా అడ్డొచ్చి చేపెడుతుందో. ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే అంట్లన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వంట చేద్దామని చెప్పి ఇక్కడ అంట్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్వి మధ్యాహ్నం లంచ్ చేసినవి అన్నీ ఉంచామంటే అవి ఇవి కలిపి ఇంకా ఎక్కువ అయిపోతాయి. అందుకని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవన్నీ ఇక్కడైతే తోమేస్తున్నాను. ఎప్పుడో అప్పుడు గిన్నెలు తోమేసుకుంటే ఏమీ అనిపించదు. లేదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచామంటే ఇంకా షింక్ మొత్తం నిండిపోద్ది. ఇంకా అసలు మా చిన్న షింక్ గిన్నెలు కూడా పట్టవు. అందుకని చెప్పి ఇంక ఎప్పుడప్పుడు నీట్గా గిన్నెలు అవన్నీ తోమేసుకొని ఆ షింక్ వెనకాల టైల్స్ అవన్నీ నీట్గా ఎప్పుడో అప్పుడు కడిగేసుకుంటే అంత నీట్గా ఉంటుంది. లేదంటే అవన్నీ కడగకుండా వదిలేసామంటే సోప్ తుల్లిపోద్ది కదా అంట్లు తోమేటప్పుడు. మొత్తం వైట్గా మరకలు మరకలుగా పట్టి ఉండిపోతాయి. ఇంకంత తర్వాత క్లీన్ చేద్దామన్నా వదలవు. వెంటనే క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి. ఇంకెక్కడైతే చెప్పాను కదా, మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా సాంబార్ చేసి వడియాలు అయితే ఏపైన సగ్గుబియ్యం వడియాలు మొన్న చేశానండి, వీడియో తీద్దామని చెప్పి మర్చిపోయాను. ఇంకా ఇక్కడైతే ఒక గ్లాసు సగం తీసుకున్నాను. ఇంకా కందిపప్పు అయితే బాగా వాష్ చేసుకొని ఓ 4-5 విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోద్ది. పప్పు బాగా ఉడికిపోద్ది. ఇంకా అందులోకి సాంబార్లోకి అయితే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఆనపకాయ, బెండకాయ, వంకాయ, టమోటా, ఇంకా ములక్కాడ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత కొందరైతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేరేగా ఉడికిచ్చి మళ్ళీ పప్పు ఉడికిన తర్వాత అందులో వేసుకుంటారు. అంత అవసరం ఏమీ లేదు. మామూలుగా మనం విజిల్ పెడతాం కదా, పప్పు కుక్కర్ అయిపోయిన తర్వాత ఇంకా అందులో మనం పుల్ల వేస్తాం కదా, అందులో పులుపు వేసిన తర్వాత అందులో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం నార్మల్గా పప్పు అయితే కుక్కర్ ఎలా పెడతామో అలాగే ఇవన్నీ కలిపి కుక్కర్ పెట్టుకుంటే అలా 3 విజిల్స్ పెట్టుకున్నామంటే ఇంకా అందులో ఆ సాంబార్తో పాటు ఈ వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతాయి. వేరేగా ఇంకా ఉడికిచ్చి ఇందులో కలిపి అందులో పోపు పెట్టి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మామూలుగా మనం సాంబార్ మరిగించేటప్పుడు అందులో వేసుకొని మనం మామూలుగా మరిగించకంటే కుక్కర్ పెట్టుకున్న 3 విజిల్స్ పెట్టుకున్నామంటే సాంబార్తో పాటు వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతాయి. ఇంకెక్కడైతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. అలా సాంబార్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నామంటే హోటల్ స్టైల్లో ఎలా వస్తుందో టేస్ట్ అలా వస్తుందండి. బెల్లం ఎక్కువగా కాకుండా చిన్న ముక్క వేసుకున్నామంటే టేస్ట్కి తగ్గట్టు బ్యాలెన్స్ అవుద్ది పులుపుకి. ఇంకా అప్పుడైతే బాగుంటుంది. హోటల్లో ఎలా ఉంటుందో సాంబార్, ఇడ్లీకి సాంబార్ ఇస్తారు కదా, సేమ్ అలానే టేస్ట్ వస్తుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా ములక్కాడ కట్ చేస్తున్నాను. సాంబార్కి అయితే వెజిటేబుల్స్ అన్నీ ఉంటేనే బాగుంటుందండి, లేదంటే బాగోదు. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఏవేవి ఉండాలో అవన్నీ వేసుకుంటేనే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది. లేదా ఇలా అన్ని వెజిటేబుల్స్ ఉంటేనే సాంబార్ చేస్తాను, లేదంటే చేయను. ఎందుకంటే అవన్నీ వేస్తేనే సాంబార్ టేస్ట్ వేరేలా ఉంటుంది, లేదంటే మాత్రం అస్సలు బాగోదు. ఇంకా నార్మల్ పప్పు వండుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పి కూరగాయలు అన్నీ ఉండేటప్పుడే నేను సాంబార్ చేస్తాను, లేదంటే చేయను. ఇంకా పాప కూడా పడుకుండిపోయింది. ఇంకా వంట చేద్దామని చెప్పి అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఇంకా వంట అయితే ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కొంచెం సపోర్ట్ చేయండి.
ఇంక ఇక్కడైతే అన్ని కూరగాయలన్నీ కట్ చేసే లోపల అయితే పప్పు కుక్కర్ అంటే విజిల్ వచ్చేస్తుంది. ఇంకా విజిల్ వచ్చేసిన తర్వాత ఆ పప్పు విజిల్ పోయిన తర్వాత తీసే పప్పు బాగా మెదుపుకోవాలి. గరిటతో కానీ పప్పు గుద్దుతో కానీ బాగా దగ్గరగా మెదుపుకుంటే మెత్తగా పేస్ట్లో అయిపోద్ది. ఇంకా అందులో చింతపండు నానబెడతాం కదా, అది బాగా కలిపేసుకొని ఆ చింతపండు పులుపు తీసుకొని అందులో వేసుకోవాలి. మాదైతే పాత చింతపండు అండి. కొత్త చింతపండు వేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఇంకా మా అమ్మ సంవత్సరానికి సరిపడా చింతపండు ఇచ్చేస్తుంది కాబట్టి ఇంకా అదే ఉంటే కొంచెం కలిపి పెట్టేస్తున్నాను. అందువల్ల పాత చింతపండు వల్ల కలర్ అలా కనిపిస్తుంది. ఇంక మీరు కొత్త చింతపండు ఉంటే వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా అందులో పులుపు వేసుకున్న తర్వాత చూసారు కదా, పక్కన అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను. వాటికి సరిపడే వాటర్ మనకి ఎలా కన్సిస్టెన్సీ కావాలో, చిక్కగా అయితే చిక్కగా, పలచగా కావాలనుకుంటే పలచగా తగిన వాటర్ వేసుకోవాలి. మా పిల్లలు చిక్కగా ఉంటుందని చెప్పి నేనైతే కొంచెం పలచగానే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ అన్నీ చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ వంకాయ, బెండకాయ, ములక్కాడ, టమోటా, ఇంకా ఆనపకాయ ఇవన్నీ కట్ చేసి అయితే అందులో వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు చీలికలు వేసుకొని అందులో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసేటప్పుడు ఇందులోనే చిన్న బెల్లం ముక్క వేసుకొని అలాగే పసుపు, కారము, ఉప్పు వేసుకున్న తర్వాత సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి, ప్యాకెట్లు ఉంటాయి కదా సాంబార్ పౌడర్, అది కూడా కొంచెం వేసుకొని కుక్కర్ మనం ఎలా పప్పు విజిల్ పెట్టుకుంటామో అలాగే 3-4 విజిల్స్ పెట్టుకున్నామంటే ఇంకా వెజిటేబుల్స్ ఇంకా సాంబార్ మరిగేటప్పుడు అందులోనే ఉడికిపోతాయి. ఇంకా వేరేగా ఉడికిచ్చి అందులో కలిపి పెట్టాల్సిన పని ఏమి ఉండదు. ఇంకా డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే 3-4 విజిల్స్కి అయితే వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతాయి. ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి, బెల్లం ముక్క చిన్నంత ముక్క వేసుకున్నామంటే సరిపోద్ది. ఇంకా బెల్లం ఎక్కువ వేయాల్సిన పని ఏమి ఉండదు. ఇంకా సాంబార్ పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇక్కడైతే. అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకున్నామంటే 3-4 విజిల్స్ ఇంక సాంబార్ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా నేనైతే షార్ట్ వీడియో పెట్టానండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇక్కడైతే కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను. ఇంకా చూసారు కదా, ఇంకా 3-4 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి పెట్టుకుంటే చూసారా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోతాయి. ఇంకా లోపల అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. ఇంకా వేరేగా అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా పసుపు అవన్నీ వేసి మగ్గపెట్టి మళ్ళీ ఆ పప్పులో వేయాల్సిన పని ఏమీ లేదు, ఇలా డైరెక్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే సాంబార్లోకి అని చెప్పి వడియాలు అయితే ఫ్రై చేస్తున్నాను. మొన్న పెట్టానండి సగ్గుబియ్యం వడియాలు, చాలా అంటే చాలా బాగా కుదిరాయి. ఇంకా ఎలా అంటే ఒక గ్లాసుడు సగ్గుబియ్యం తీసుకుంటాం కదా, గ్లాసుడు సగ్గుబియ్యం నైట్ నానబెట్టుకొని మార్నింగ్కి ఒక గ్లాస్కి 7 గ్లాసులు పెట్టుకున్నాం అనుకోండి ఎసరు తెరిలేటప్పుడు అందులో పచ్చిమిర్చి పేస్ట్, దానికి సరిపడా వాటర్లో సరిపడా సాల్ట్ వేసుకొని అందులో కొంచెం నువ్వులు వేసుకొని బాగా ఎసరు తెరిలేటప్పుడు ఇంక ఈ సగ్గుబియ్యం వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇంకా బాగా కన్సిస్టెన్సీ దగ్గరగా చిక్కపడుతుంది. చిక్కపడిన తర్వాత ఆపేసుకొని ఏదైనా కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లు మేడపైన వేసుకుని అందులో ఇంకా వాటిపైన ఏమో చెప్పి వడియాలు పెట్టుకుంటే ఇంకా రెడీ అయిపోతాయి. ఈవినింగ్ కల్లా వడియాలు ఊడొచ్చేస్తాయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే వడియాలు వేపేసాను కదా, ఇంకా సాంబార్ అయితే పోపు పెట్టిద్దామని చెప్పి వెల్లుల్లి ఇవన్నీ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం ఇంగో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అంతేనండి, ఇంకా పోపు పెట్టేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా సాంబార్ వడియాలు చాలా బాగుంటాయి కాంబినేషన్ అయితే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. చూసారు కదా, ఇంకా ఇక్కడైతే పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా సాంబార్లో ఇంకా స్టవ్ అయితే చూసారు కదా, స్టవ్, ఆ కౌంటర్ టాప్, వెనకాల టైల్స్ అవన్నీ అంత జిడ్డు పట్టేసాయి చూసారా. మార్నింగ్ నుంచి ఇంకా వంట చేసిన నుంచి ఇంకా మొదలు పెట్టాను. ఇంకా అదంతా క్లీన్ చేయాలి. వంట అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్టవ్ అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా నైట్ కూడా క్లీన్ చేయలేదు స్టవ్. మార్నింగ్ ఇవన్నీ చేద్దామని చెప్పి ముందే అనుకున్నాను కాబట్టి మళ్ళీ ఇంకా వంట అంతా చేసేటప్పటికి మళ్ళీ పాడైపోద్దని చెప్పి నైట్ అయితే క్లీన్ చేయలేదు స్టవ్ అవన్నీ. ఇంకా మార్నింగ్ వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ చూసారు కదా, వంట అయిపోయిన తర్వాత వచ్చినట్లన్నీ తోమేసిన తర్వాత ఇంకా వెనకాల షింక్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వంట అయిపోయిన తర్వాత గిన్నెలు క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ మనం భోజనం చేసిన తర్వాత మళ్ళీ వస్తాయి కదా అంట్లు, ఇంకా అప్పుడు తోముకుంటే అయిపోద్ది. ఇంకా ఎప్పుడప్పుడు అంట్లు తోముకున్నామంటే పెద్దగా శ్రమ అనిపించదు. ఎప్పుడప్పుడు నీట్గా తోముకుని అక్కడ ఒకటి సర్దేసుకుంటే అయిపోద్ది. ఇంకా ఇక్కడ పాప ఏమో పిలుస్తుంది, అందుకని చెప్పి చూస్తున్నాను అలాగా. ఇంకా షింక్ ఇవన్నీ నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. పాప వీడియోలోకి వస్తానా అంటుంది, వద్దు అంటున్నాను. అక్కడైతే నేను ఇంకా
మొత్తం నీట్గా అన్నీ ఎక్కడక్కడ అన్నీ నీట్గా శుభ్రం చేసుకుని స్టవ్ అవన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి. వంట అయిపోయినాక అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పెద్దగా ఏమీ అనిపించదు, ఇంకా నీట్గా ఉంటుంది కదా. అప్పుడు కాస్త ఫ్రీగా ఉండొచ్చు. లేదా ఎక్కడొక్కడ వదిలేసామంటే అసలు ఫ్రీగా ఉండలేమో. ఇంకా పని ఉండిపోయిందని చెప్పి ఇంకా మైండ్లో ఆ పనే గుర్తొస్తూ ఉంటుంది. ఖాళీగా కూర్చోలేము. ఇంకా ఆ పని మొత్తం నీట్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంతసేపు కూర్చున్నా పర్వాలేదు అనిపిస్తుంది. అందుకే ముందు అన్నీ నీట్గా శుభ్రం చేసుకుని ఎక్కడక్కడ అన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు ఫోన్ చూడాలన్నా కాసేపు చూస్తాను. కానీ ముందు పని అంతా క్లియర్ చేసుకున్న తర్వాత ఏదైనా చేస్తాను. ఇంకా ఇక్కడ మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత చూసారు కదా. ఇంక ఇక్కడ గ్యాస్ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా నీట్గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుందండి. లేదా ఎక్కడొక్కడ ఉన్నాయంటే చిరాగ్గా ఉంటుంది. ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ లాస్ట్ రైస్ అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.